హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతూస్ ఫ్యూజన్. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వస్తుంది. మనము పూజలు వ్రతాలప్పుడు కొట్టిన కొబ్బరిని ఏం చేయాలో అర్థం కాదు. సేమ్ ఓల్డ్ రొటీన్గా కొబ్బరి లడ్డూలు చేస్తాం. కానీ వెరైటీగా ఇలా కొబ్బరితో కేక్ చేస్తే ఎలా ఉంటుంది? చాలా హెల్దీ అండ్ టేస్టీ కొబ్బరి గోధుమ పిండి కాంబినేషన్లో ఈ కేక్ ఎగ్ లేకుండా బేకింగ్ పౌడర్ లేకుండా ఎలా చేయాలో చూసేద్దామా? కొబ్బరి కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్ కొబ్బరి, 1 కప్ గోధుమ పిండి, మీరు ఇక్కడ మైదా పిండి కూడా యూస్ చేయొచ్చు, 1 కప్ షుగర్, 1 కప్ కాచి చల్లారి పెట్టిన పాలు, 1/2 స్పూన్ వంట సోడా, 1/2 స్పూన్ నిమ్మరసం, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా మిక్సీ జార్లో 1 కప్ షుగర్ వేసి 5 నుంచి 6 ఇలాచీ వేసి ఫైన్ పౌడర్లా చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఆ తర్వాత ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరిని తీసి రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి. మీరు గ్రేట్ కూడా చేసుకోవచ్చు, కాకపోతే చాలా ఫైన్గా ఉండొద్దు, కొంచెం కోర్స్ గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ గోధుమ పిండి, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్, కోకోనట్ రెండు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కాచి చల్లారి పెట్టుకున్న పాలు పోసి కలుపుకుందాం. ఇక్కడ మొత్తం పాలతో అన్నా చేసుకోవచ్చు, కాకపోతే నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి, అది ఆప్షనల్. నేను ఇక్కడ 1 కప్ పాలు పోస్తున్నాను, ఆ తర్వాత కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాను. మొత్తానికి కన్సిస్టెన్సీ మీకు ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో కొంచెం తినే సోడా వేస్తున్నానండి, కొంచెం ప్లఫీగా రావడానికి కేక్ కొంచెం తినే సోడా వేస్తున్నాను. దాని మీద కొంచెంగా నిమ్మరసం, ఒక 1/2 స్పూన్ నిమ్మరసం వేసి ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందాం. ఇప్పుడు బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది బ్యాటర్ పక్కన ఉంచుకొని ఒక వెడల్పు గిన్నె తీసుకొని అందులో కొద్దిగా వాటర్ పోసి, మీరు ఇడ్లీ ప్యాన్లోనే చేయొచ్చు, లేకపోతే వెడల్పు గిన్నెలోనే చేయొచ్చు. ఇందులో వాటర్ పోసి వాటర్ వేడయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. ఈ లోపల ఒక బేకింగ్ ట్రే తీసుకొని అందులో ఆయిల్తో మొత్తం గ్రీస్ చేస్తున్నాను. బేస్ ఇంకా సైడ్స్కి అంతా గ్రీస్ చేసి గోధుమ పిండితో మొత్తం గ్రీస్ చేసుకొని పక్కన ఉంచుకుంటున్నాను. ఆ తర్వాత మన బ్యాటర్ అంతా ఇందులో పోసి నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఎయిర్ బబుల్స్ లేకుండా ట్యాప్ చేయాలి. ఆ తర్వాత ఫైనల్గా దీనిపైన మనకి ఇష్టం ఉన్న డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన వాటర్ వేడెక్కిపోయాయండి. ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న మోల్డ్ పెట్టేసి మీడియం టు సిమ్ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 15 to 20 మినిట్స్ బేక్ చేసుకుంటే మన టేస్టీ హెల్దీ కోకోనట్ కేక్ రెడీ అయిపోయింది. మీరు ఇలా టూత్ పిక్ పెడితే అది నీట్గా వస్తే కుక్ అయిపోయినట్టండి, అది ఇండికేషన్. చూసారు కదండి, కట్ చేస్తే ఎంత సాఫ్ట్గా ఉందో, స్పంజీగా ఉందో. పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు. మరి ఈసారి కొబ్బరి వేస్ట్ చేయకుండా ఇలా చేసి చూస్తారు కదా. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్తారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
మరి ఇంకొక కొత్త వెరైటీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.